ఆఖరి క్షణం వరకు ఆ తండ్రి కొడుకులు ఎంత నరకమనుభవించి ఉంటారో కదా. తన కళ్ళెదుటే కన్నతండ్రి బట్టలు విప్పేసి రక్తం వచ్చేలా కొడుతుంటే ఆ కొడుకు గుండె ఎంత తల్లడిల్లిపోయుంటది. మా తండ్రిని వదిలేయండి సార్, ఆయనకి షుగరుంది అని ఆ కొడుకు పడ్డాటువంటి బాధ ఆ లాకప్ గోడలకే తెలుసు. తండ్రి కోసం పోయిన కొడుకు కళ్ళదుటే తండ్రిని మృగాల కంటే ఘోరంగా, అత్యంత పాశవికంగా హింసించి ప్రాణాలు తీసిండ్రు ఖాకీ చొక్కా ఏసుకున్న కొందరు రాక్షసులు. గుండెల్ని పిండేసే దారుణం చేసిన ఆ పాపానికి కోర్టులో ఉరిశిక్ష పడ్డాక కూడా బయటికి వస్తున్న ఆ 9 మంది పోలీసులకు వాళ్ల ముఖంలో పశ్చాత్తాపం లేదు, భయం లేదు, కేవలం ఒక రకమైన రాక్షస ఆనందం. వాళ్లు ఇంకా కూడా నవ్వడానికి గల ఆ అహంకారం వెనక ఉన్న కారణమేంది? అసలు ఆ రాక్షసులకి ఉరిశిక్ష పడడానికి కారణమైన ఆ ఒక్క ఆడసింహం ఎవరో ఈ వీడియోలో చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్యామల ఎంఎస్. మన యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం. ఈ దారుణం జూన్ 18, 2020 సంవత్సరం. తండ్రి జయరాజు 59 సంవత్సరాలు, కొడుకు బెనిక్స్ 31 సంవత్సరాలు. వీళ్లకి ఒక చిన్న మొబైల్ షాప్ ఉంది. కోవిడ్ టైం, షాప్ మూసేయడానికి కాస్త లేట్ అయింది. 2 కానిస్టేబుల్స్ వచ్చి బూతులు తిడుతూ బెదిరించారు. అప్పుడు తండ్రి జయరాజ్ కోపంతో, పోలీసులంటే ఏమైనా పైనుంచి ఊడిపడ్డారా, ఇట్లా బెదిరిస్తున్నారు అనొక మాట అన్నాడు. ఆ చిన్న మాట ఆ పోలీసుల అహంకారాన్ని దెబ్బతీసింది. కానిస్టేబుల్స్ అక్కడి నుండి స్టేషన్కెళ్లి వాళ్ల ఇన్స్పెక్టర్ శ్రీధర్కి ఏవేవో కల్పించి చెప్పారు. మనల్ని ఎదిరించే మొనగాదు పుట్టిండా అని రగిలిపోయిన ఆ ఖాకీ రాక్షసులు మరుసటి రోజు ప్రొద్దున్నే తండ్రి జయరాజుని కాలర్ పట్టుకుని బలవంతంగా జీప్లో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. తండ్రిని ఎందుకు తీసుకెళ్తున్నారో కూడా అర్థం కాక కొడుకు బెనిక్స్ కంగారుగా పోలీస్ స్టేషన్కి వెళ్లాడు. స్టేషన్ లోపలికి పోయిన కొడుకు బెనిక్స్కు గుండె ఆగినంత పనైంది. అప్పటికే తన తండ్రిని పోలీసులు ఇష్టం వచ్చినట్లు కొడుతున్నారు. సార్, మా తండ్రిని వదిలేయండి అని బతిమిలాడిన పాపానికి నువ్వు పోలీసులనే అడుగుతావా అని ఆ కొడుకుని కూడా లాకప్లో వేసి తండ్రి కొడుకు ఇద్దరి బట్టలు విప్పేసి వాళ్లని నగ్నంగా నిలబెట్టిండ్రు. ఒక టేబుల్ మీద తండ్రిని పడుకోబెట్టి ఒకరు తల, ఒకరు కాళ్ళు పట్టుకుంటే ఇంకొకడు లాఠీ ఇరిగిపోయేలా కొట్టిండు. తండ్రిని కొడుతుంటే కొడుకు ఏడుస్తుండు, కొడుకుని కొడుతుంటే ఆ తండ్రి ప్రాణం విలవిలలాడిపోయింది. అంత కొడుతున్నా ఆ ఇన్స్పెక్టర్ శ్రీధర్కి శాడిజం తగ్గల. కొట్టండ్రా, ఏంది అప్పుడే అలసిపోయిండ్రా, వాళ్ల అరుపులు నాకు ఇనిపియాలి అని కానిస్టేబుల్స్ని రెచ్చగొట్టిండు. వీళ్లను మనుషులని కూడా చూడకుండా ఆ తండ్రి మలద్వారంలోకి లాఠీని దించిండ్రు. ఆ నొప్పికి ఆ తండ్రి నరకం చూసిండు. కిడ్నీలు, లంగ్స్ అన్నీ పాడైపోయాయి. ఇద్దరికీ విపరీతమైన రక్తస్రావం. రాత్రి 7 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల దాకా ఆ మృగాలు ఆ తండ్రి కొడుకులతో ఫుట్బాల్ ఆడుకున్రు. ఇందులో అత్యంత ఘోరమేందో తెలుసా ఫ్రెండ్స్? స్టేషన్ అంతా ఆ తండ్రి కొడుకుల రక్తంతో నిండిపోతే వాళ్లు కట్టుకున్న బట్టలతోటే ఆ రక్తపు మరకల్ని వాళ్లచేతనే తుడిపించిండ్రు ఆ పోలీసులు. బాడీ మొత్తం దెబ్బలు, బట్టలన్నీ రక్తంతో తడిసిపోయాయి. ఆ రక్తపు బట్టలు చూస్తే మెజిస్ట్రేట్కు డౌటొస్తదని వేరే కలర్ బట్టలు వాళ్ల కుటుంబంతో తెప్పించి బలవంతంగా తొడిపించి రిమాండ్కు పంపించారు. జైలుకు పోయిన 2 రోజులకే ఆ రక్తస్రావం తట్టుకోలేక ఫస్ట్ కొడుకు బెనిక్స్ చనిపోయిండు. మరుసటి రోజు అదే నరకయాతన అనుభవిస్తూ తండ్రి జయరాజు కూడా ప్రాణాలు విడిచిండు. ఆ తరువాత ఈ కేసు సిబిఐ చేతికిపోయింది. పోలీసులు ఎలాంటి ప్రూఫ్స్ ఉండకుండా అన్నీ డిలీట్ చేసిండ్రు. రక్తపు మరకలు కడిగేసిండ్రు. తాము సేఫ్ అనుకున్నారు. కానీ వాళ్లకెరుకలేదు, వాళ్ల స్టేషన్లోనే పనిచేస్తున్న ఒక మహిళా కానిస్టేబుల్ రేవతి వాళ్ల పాలిట యమపాశంలా మారుతుందని. తోటి పోలీసుల మీద సాక్ష్యం చెప్పాలంటే ఎంత గుండెధైర్యం కావాలి? పై అధికారుల ప్రెషర్, బెదిరింపులు అన్నీ వస్తాయి. 2 పిల్లల తల్లి అయిన రేవతి ప్రాణాలకు తెగించి కోర్టు మెట్లెక్కింది. సిబిఐ వాళ్లని ఆ లాకప్ గదిలోకి తీసుకుపోయి, ఇదిగో ఈ మూలల్లో రక్తపు మరకలు ఇంకా ఉన్నాయి అని చూపించింది. DNA మ్యాచ్ అయింది. సిబిఐ ఛార్జ్ షీటేసింది. రేవతి ఒక్క సాక్ష్యంతో కేసు మొత్తం టర్న్ అయిపోయింది. ఆ తల్లికి మనందరం ఒక సెల్యూట్ చేయాల్సిందే. సరిగ్గా 6 ఏళ్ల తర్వాత ఏప్రిల్ 6, 2026న మధురై కోర్టు జడ్జి సంచలన తీర్పు ఇచ్చిండ్రు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే రక్షకులుగా మారి చంపారు కాబట్టి ఆ 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధిస్తూ దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా సంచలన తీర్పు చెప్పిండ్రు. మరి ఇంత కఠినమైన ఉరిశిక్ష పడితే ఆ పోలీసులు కోర్టు బయటికి వస్తూ ఎందుకు నవ్విండ్రు? వాళ్లకి పిచ్చిపట్టి కాదు, మన న్యాయ వ్యవస్థ సిస్టమ్ మీద ఉన్న నమ్మకం కావచ్చు.
వాళ్లను ఏమీ చెయ్యలేననే ధైర్యం కావచ్చు. సెషన్స్ కోర్ట్ ఉరిశిక్ష ఏస్తే అది వెంటనే అమలు కాదు. దానికి హైకోర్టు ఆమోదముద్ర కావాలి. దానిమీద సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు. అక్కడా శిక్ష పడితే రాష్ట్రపతి కాడ క్షమాభిక్ష పెట్టుకోవచ్చు. ఇదంతా జరగడానికి మన దేశంలో కనీసం 10 నుండి 15 ఏళ్లు పడుతుంది. ఈలోపు హైకోర్టులో మా శిక్షను యావజ్జీవంగా మార్చుకోవచ్చులే అన్న ధీమా వాళ్లది. ఇప్పుడేమైంది, ముందుంది ముసళ్ల పండుగ అన్న ఆ అహంకారమే వాళ్ల నవ్వుకు కారణం. ఇండియాలో లాకప్ డెత్స్ వేలల్లో జరుగుతున్న శిక్ష పడుతున్నది కేవలం 1% మందికే. సత్తాంకుళం కేసు ఒక అరుదైన ఉదాహరణ మాత్రమే. పోలీస్ వ్యవస్థలో మార్పు రావాలి. ప్రతి స్టేషన్లో సీసీటీవీలు. పోలీస్ స్టేషన్లో సీసీటీవీకి సంబంధించిన యాక్సెస్ పై అధికారులకు మాత్రమే ఉండాలి. స్టేషన్లో డిలీట్ చేయడం కానీ, పాస్వర్డ్ కానీ ఎవ్వరికీ కూడా ఇవ్వకూడదు. అప్పుడే సామాన్యుడికి రక్షణ దొరుకుతుంది. ఇంత దారుణంగా ఉంటారా? సమాజానికి సేవకులుగా ఉండాల్సిన పోలీస్ వ్యవస్థ ఎలాంటి తప్పు చేయకపోయినా రాక్షసులుగా మరి అమాయకులను చంపిన ఆ 9 మంది రాక్షసులకు పడిన ఉరిశిక్ష వెంటనే అమలు కావాల్నా, లేక ఈ అప్పీల్స్ పేరుతో వాళ్లకి టైం ఇయ్యాల్నా? దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. మరో నిజమైన రియల్ లైఫ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా మీరు, మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ జాగ్రత్తగా ఉండండి.